ఫ్రెండ్స్, మన లైఫ్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అక్కడ మనం వెళ్తే మళ్ళీ బయటకి రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కొన్ని ఇమాజిన్ చేయండి, ఒకరోజు మీరు నార్మల్గా ఆఫీస్లో నడుస్తుంటే సడన్గా ఫ్లోర్ కిందకి పడిపోయారు. ఎన్లెస్ ఎల్లో రూమ్స్లో ట్రాప్ అయిపోతే అక్కడ డోర్స్ లేవు, విండోస్ లేవు, హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. మరి అక్కడ నుండి మనిషి కంటే డేంజర్ అయిన ఒక అన్నోన్ ఏంటి? ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ బ్యాక్ రూమ్స్ 2026 రిలీజ్ అయింది. ఈ మూవీ హర్రర్ మాత్రమే కాదు, సైకలాజికల్ నైట్మేర్ కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం స్టోరీలకి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. స్టోరీ మన హీరో క్లర్క్తో స్టార్ట్ అవుతుంది. క్లర్క్ ఒక ఫర్నిచర్ స్టోర్ ఓనర్. బిజినెస్ అంతగా బాగా నడవడం లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, లోన్లీనెస్ వల్ల మెంటల్ డిస్టర్బ్గా ఉన్నాడు. ఒక్కరోజు స్టోర్ బేస్మెంట్లో రిపేర్ వర్క్ జరుగుతుంటే వాళ్ళ వెనక ఒక స్ట్రేంజ్ ఓపెనింగ్ కనిపించింది. అది నార్మల్ రూమ్ అనుకొని లోపలికి వెళ్తాడు. కానీ కొన్ని స్టెప్స్ నడిచాక సడన్గా ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ఎల్లో వాల్స్, ఓల్డ్ కరప్స్ అండ్ లైట్స్ కూడా చాలా బ్లింక్ అవుతూ ఉంటాయి. క్లర్క్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. వెనక్కి తిరిగి చూస్తే వచ్చిన ఎంట్రన్స్ కనిపించదు. అప్పుడు అర్థం అవుతుంది తన ఒక అన్నోన్ డైమెన్షన్లో ట్రాప్ అయ్యాడని. క్లర్క్ రూమ్ నుండి రూమ్కి తిరుగుతున్నాడు. ప్రతి రూమ్ సేమ్ లాగే ఉంటుంది. ఎల్లో కలర్ వాల్స్, సేమ్ స్మెల్, సేమ్ లైట్ సౌండ్. టైం కూడా నార్మల్గా మూవ్ అవ్వడం. ఫోన్ సిగ్నల్ లేవు, ఇంటర్నెట్ లేదు, జీపీఎస్ లేదు. అక్కడ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంటుంది. ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని ఫీలింగ్, కానీ ఎవరూ కనిపించరు. కొన్ని రోజులు అక్కడే సర్వైవ్ చేయడానికి ట్రై చేస్తాడు. వాటర్ కోసం సెర్చ్ చేస్తాడు, ఫుడ్ కోసం సెర్చ్ చేస్తాడు. కానీ బ్యాక్ రూమ్స్లో లాజిక్ అన్న కాన్సెప్ట్. ఒక రూమ్ ఆఫీస్ లాగా ఉంటుంది, ఇంకో రూమ్ స్కూల్ లాగా ఉంటుంది, మరో రూమ్ హాస్పిటల్ లాగా ఉంటుంది, కానీ అన్నీ ఎంటీ. ఒక నైట్ క్లర్క్ డోర్ సౌండ్ వింటాడు. అక్కడ డోర్స్ లేకపోయినా డోర్ సౌండ్ వినిపిస్తుంది. డిస్టెన్స్లో ఫుట్ స్టెప్స్ కూడా వినిపిస్తాయి. తను ఫ్లాష్ లైట్తో ఫాలో అవుతాడు. సడన్గా ఒక డార్క్ షాడో కనిపిస్తుంది. ఫేస్ క్లియర్గా కనిపించదు, కానీ అది మనిషి కాదు అని అర్థమవుతుంది. ఏంటి సడన్గా డిసపియర్ అయిపోతుంది. క్లర్క్ ఫియర్తో పరిగెడతాడు. అప్పటి నుండి స్ట్రేంజ్ థింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాల్స్ అయితే ఆటోమేటిక్ మూవ్ అవ్వడం. సేమ్ ప్లేస్లో 2 సార్లు నడిచిన డిఫరెంట్ లొకేషన్కి వెళ్తాడు. బ్యాక్ రూమ్స్లో ఇట్ సెల్ఫ్ అలైవ్ లాగా బిహేవ్ చేస్తుంది. దానికి ఒక ప్రాణం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆ రూమ్స్లో. రియల్ వరల్డ్లో క్లర్క్ డిసపియర్ అయిపోగానే అందరూ నోటీస్ చేస్తారు. పోలీస్ సర్చ్ చేస్తుంది. ఎవిడెన్స్ ఏమీ దొరకదు. క్లర్క్ థెరపిస్ట్ డాక్టర్ మేరీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. క్లర్క్ ప్రీవియస్ నోట్స్ ఎగ్జామ్ చేస్తుంది. అక్కడ బ్యాక్ రూమ్స్ గురించి డ్రాయింగ్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, డైమెన్షన్స్ గురించి థియరీస్ ఉంటాయి. ఇనిషియల్లీ ఏం నమ్మదు, కానీ క్లర్క్ డిసపియరెన్స్తో మిస్టీరియస్ చూసి క్యూరియాసిటీ పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆమె కూడా సేమ్ పోర్టల్ డిస్కవర్ చేస్తుంది. ఎలా బ్యాక్ రూమ్స్లోకి ఎంటర్ అవుతుంది. మేరీ బ్యాక్ రూమ్స్లో డీపర్ లెవెల్స్ని డిస్కవర్ చేస్తుంది. ఈ లెవెల్స్లో ఫస్ట్ ఏరియా కంటే డేంజరస్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఫ్లడ్ టనల్స్ లాగా ఉంటాయి, కొన్ని కంప్లీట్ డార్క్లో ఉంటాయి, కొన్ని రూమ్స్లో గ్రావిటీ రూల్స్ అయితే బ్రేక్ చేస్తాయి. మరి జర్నీలో క్లర్క్ ట్రేసెస్ దొరుకుతాయి. వాల్ మీద మెసేజెస్, మ్యాప్స్, వార్నింగ్ నోట్స్. ఇక్కడే క్లర్క్ మొత్తంగా సర్వే చేస్తున్నాడని తెలుస్తుంది, కానీ మెంటల్ బ్రేక్ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. బ్యాక్ రూమ్స్లో మెమరీస్ని చేసే ఫియర్ని యూజ్ చేస్తుంది, ని రియాలిటీ లాగా చూపిస్తుంది. ఫైనల్గా మేరీ క్లర్క్ని కనుక్కుంటుంది, కానీ క్లర్క్ నార్మల్గా ఉంటాడు. తను రియాలిటీని మర్చిపోయి ఉంటాడు. బ్యాక్ రూమ్స్ని తన హోమ్ లాగా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు జెయింట్ ఏంటి అపియర్ రివీల్ అవుతుంది. మూవీలో బిగ్గెస్ట్ హర్రర్ సీన్ ఇదే. ఏంటి డైరెక్ట్గా అటాక్ చేస్తాడు, మెంటల్గా టార్చర్ చేస్తుంది, రియాలిటీని డిస్ట్రాయ్ చేస్తుంది. క్లర్క్ అండ్ మేరీ ఎస్కేప్ పోర్టల్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తారు,
కానీ బ్యాక్ రూమ్స్ వలన స్టాప్ చేయడానికి ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ చేస్తుంది. రూమ్స్ రొటేట్ అవుతాయి, లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఎండింగ్లో మేరీ సమ్ హౌ రియలీ వరల్డ్కి రిటర్న్ అవుతుంది, కానీ క్లర్క్ అన్క్లియర్గా ఉంటుంది. లాస్ట్ సీన్లో మేరీ నార్మల్ లైఫ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఒక ఆఫీస్ హాల్వేలో సేమ్ ఎల్లో లైట్ చూస్తుంది. బ్యాక్గ్రౌండ్లో సిమిలర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. కెమెరా స్లోగా జూమ్ అవుతుంది. మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది. మీనింగ్ ఏంటి? బ్యాక్ రూమ్స్ నుండి ఫిజికల్ బయటకి మెంటల్ ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్ అని డైరెక్టర్ హింట్ ఇస్తాడు. బ్యాక్ రూమ్స్ అనే ప్లేస్ కాదు, అది ఫియర్, లోన్లీనెస్కి నిదర్శనం. అందుకే ఎండింగే వదిలేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ రూమ్ 26 కంప్లీట్ స్టోరీ. ఎండ్లెస్ ఎల్లో, అన్నోన్ ఎంట్రీస్, సైకలాజికల్ హర్రర్ కాన్సెప్ట్తో ఈ మూవీ హర్రర్ ఫ్యాన్స్కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం.